వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మధుకర్ జాగర్లమూడి చేతుల్లో మోసపోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే జాగర్లమూడి సతీమణి రమానందన అలియాస్ నందు గారు కన్నీళ్లు పెట్టుకున్నట్టు ఒక వీడియో పెడితే దాదాపు 3.5 లక్షల మంది ఆమెను ఓదార్చారు. 500 మందికి పైగా కామెంట్లతో ఆవిడ కన్నీళ్లను తుడిచారు. ఫలితంగా మరో 500 మందిని మోసం చేయగల బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మధుకర్ జాగర్లమూడికి ఇచ్చారని వాళ్ళ బాధితులు చెబుతున్నారు. 6 వారాలు మా జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచాయని రమానందన గారు తమ వీడియోలో చెప్పారు. బానే ఉంది, కానీ మధుకర్ జాగర్లమూడిని నమ్మి కాస్ కోసం లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయి తమ పూర్తి జీవితాన్ని కఠినంగా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మా కన్నీళ్లను తుడిచేది ఎవరు అంటూ ఒక బాధితురాలు నందు అలియాస్ రమానందన గారికి సమాధానం పంపారు. మీరు చేసిన మోసానికి ప్రజల నుంచి చివాట్లు తిని ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. మరి లండన్లో ఉద్యోగమని మా బంధువులు, ఊరి జనాలు, చుట్టాలకు చెప్పి లక్షలు ఖర్చు చేసుకొని ఫ్లైట్ ఎక్కి వచ్చి లండన్లో అడుగు పెట్టాక మోసపోయి తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చేసిన మేము ఎదుర్కొన్న అవమానం గురించి మీరెందుకు మాట్లాడడం లేదంటూ ఒక బాధితురాలు నందుకి ఆడియో రికార్డ్ చేసి పంపారు. ఆ ఆడియోను మీరు కూడా వినండి. హాయ్ నందనా గారు, మీ వల్ల మోసపోయిన బాధితుల్లో నేను ఒక బాధితురాలని. నేను మీ వీడియో చూశాను. మీరు గత 6 వారాలుగా అత్యంత కఠినమైన రోజులు అంటున్నారు. మీ వల్ల మేము కూడా 2 సంవత్సరాల నుంచి అత్యంత కఠినమైన రోజులు గడుపుతున్నాము. మాతో పాటు మా ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. మేము ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామా అని. మీ ఫ్యామిలీలోనే కాదండి, మా ఫ్యామిలీలో కూడా 70 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు. మా పిల్లలు కూడా మీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీకు మీ హస్బెండ్కి జాలి అనిపించలేదు కదా. మీరు చేసిన తప్పులకి పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఈ 2 సంవత్సరాల్లో మీ వల్ల, మీ హస్బెండ్ వల్ల మెంటల్గా, ఎకనామికల్గాను జాబ్స్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి మా లాంటి వాళ్ళని మోసం చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. ఇందులో కష్టపడింది ఎక్కడుంది? మోసం చేయడం తప్ప. మా వాళ్ళు కష్టపడి వ్యవసాయం చేసిన డబ్బులు అప్పు తీసుకొచ్చి మరీ మీకు మనీ పే చేశాము. ఆ మనీతోనే కదా మీరు, మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మేము మా వాళ్ళు చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకోవడం సరిపోతుంది. చివరిగా మాకు న్యాయం కావాలి. మేము మీపై ఇండియాలో కేసులు కూడా పెట్టాము. త్వరగా మాకు న్యాయం చేయాలని ఏపీ గవర్నమెంట్ని, పోలీస్ వారిని, లోకేష్ అన్నని కోరుకుంటున్నాం. 70 ఏళ్ల వయసులో మా పేరెంట్స్, మా పిల్లలు కూడా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పిన నందన గారికి మరొక బాధితురాలు కూడా ఒక ఆడియో క్లిప్ పంపించారు. జనం నుంచి వసూలు చేసిన డబ్బులతో మీరు, మీ పిల్లలు లండన్లో చాలా హ్యాపీగా గడిపారు. కానీ మీరు కాస్ పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన తర్వాత లండన్లో ఉండలేక అన్నీ సర్దుకొని 2 పిల్లల్ని తీసుకొని ఇండియాకు వచ్చేసాను. అక్కడ నా భర్త, ఇక్కడ నా 2 పిల్లలతో నేను తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నాం. 6 వారాల నరకానికి మీరు అల్లాడిపోతున్న మీకు కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందా మీ బాధితులు అనుభవిస్తున్న నరకం అంటూ సమాధానం చెబుతూ మరొక సోదరి ఆడియో పంపారు. ఆడియో కూడా వినండి. హాయ్ అండి, నేను నర్సింగ్ వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నాను. నేను అండ్ నా పిల్లలు ఈరోజు ఇండియాకి అర్ధాంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. అది మీ హస్బెండ్ చేసిన అన్యాయం వల్ల కాదా? ఈరోజు నా పిల్లలకి తండ్రి దూరంగా ఉన్నాడు. ఎందుకని అడిగితే నేనేం చెప్పాలి? 2 పిల్లల్ని పెట్టుకొని ఇండియాలో ఒక్కదాన్ని ఎంత కష్టమో అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ నా పిల్లల భవిష్యత్తును నాశనం చేసింది మీ హస్బెండ్ కాదా? సడన్గా యూకేలో స్టడీస్ ఆపేసి ఇండియాలో మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేయటం మా పిల్లల ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవ్వట్లేదా? అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ మా పిల్లలు కూడా మీ పిల్లల్లాగే కదండి. ఎన్నోసార్లు మీ రెస్టారెంట్కి వచ్చి నేను, మా హస్బెండ్ ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ మీ హస్బెండ్ ఏ రోజు పట్టించుకోలేదు, మా బాధ ఏ రోజు అర్థం చేసుకోలేదు. ఈరోజు నేను, నా పిల్లలు ఇండియాలో ఉండటానికి కారణం మీ హస్బెండ్ కాదా? మా హస్బెండ్ ఒక్కడే అక్కడ కష్టపడుతున్నాడు. ఇక్కడ మేము, నా పిల్లలు మేము ఎంత బాధపడుతున్నామో, ఆయన లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో అది మీ హస్బెండ్ వల్ల కాదా?
ఈరోజు మా పిల్లలు ఇక్కడ స్టడీకి అలవాటు పడలేక రోజు స్కూల్కి వెళ్తానికి ఏడుస్తుంటే వాళ్ళని చూసి నాకు ఎంత ఏడుపు వస్తుందో. మా పిల్లలు వాళ్ళ డాడీని తలుచుకొని డాడీ ఎక్కడ మమ్మీ, డాడీ ఎక్కడ మమ్మీ అని అడుగుతుంటే నేను ఎంత ఏడుస్తున్నానో, నేను ఎంత నరకం చూస్తున్నానో అది నాకే తెలుసండి. ఎందుకండి మీరు ఫీమేల్ ప్లే కార్డు యూజ్ చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు? మీ హస్బెండ్ చేసింది కరెక్టా కాదా అని మీ మనసుకే ఎన్నో ఆశలతో అప్పు చేసి మరీ వీసా వేసుకున్నాము, కాల్చెస్ట్కి వచ్చాము. మీరు కిచెన్లో వర్క్ అవర్స్ వీక్కి 4 అవర్స్ ఇచ్చారండి, మరీ ఘోరంగా 4 అవర్స్ ఇచ్చారు. అట్లీస్ట్ మీరు మనీ శాలరీ కూడా నాకు ఇవ్వలేదు. 2 months వర్క్ చేస్తే 2 months శాలరీ కూడా ఇవ్వలేదు. ఒక ఆడపిల్ల కష్టం తీసుకొని మీరు ఏం బాగుపడాలని మీరు మనీ కూడా ఇవ్వలేదండి. మీరు ఎంత ఘోరంగా చేశారో మా పట్ల. మళ్ళీ శ్రీకృష్ణుడు అంతటి వారికే నిందలు తప్పలేదని అంటున్నారు. ఎలా అంటారండి మీరు ఆ మాట? మరి దేవుడిని ఎందుకు యూజ్ చేస్తున్నారు? కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎంతమంది ఆ అమ్మాయిలు మీరు ఇబ్బంది పెట్టారో ఆ ఉసురు మీకు తగలకుండా ఉండదా? మా పిల్లల ఉసురు మీకు తగలకుండా ఉండదా? మీరు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి? ప్రతిసారి ఫీమేల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. మరి నేను ఒక్కదాన్ని పిల్లలను పెట్టుకొని ఇండియాలో ఎంత సఫర్ అవుతున్నాను. మరి నేను కూడా మీలాంటి దాన్నే కదండి. ఎందుకు మీరు మా బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? శ్రీకృష్ణుడంతటి వ్యక్తికి నిందలు తప్పలేదు, మేము సాధారణ మనుషులం అంటున్న నందన గారు, మిమ్మల్ని మీరు ఆ భగవంతుడితో పోల్చుకోవడం ఆశ్చర్యం వేస్తుంది అంటూ కర్ణాటకకు చెందిన ఒక బాధితురాలు సమాధానం పంపారు. మీ సొంత దేశస్తులనే ఉద్యోగాల పేరుతో మోసం చేసి ఆ డబ్బులతో మీరు లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. లక్షలు కాదు కోట్లు ఖర్చు చేసి ఫంక్షన్లు చేస్తున్నారు. పచ్చి వీసా మోసగాడైన మీ భర్త భాగోతం బయటపడడంతో మీరు బాధపడుతున్నారు. కానీ మీ భర్త గారి బాధితులం మేము జీవితాన్నే కోల్పోయాం. మరి మా బాధ మీకు ఇప్పటికీ ఎందుకు అర్థం కాలేదు అంటూ కర్ణాటక బాధితురాలు ఇంగ్లీష్లో ఒక ఆడియో పంపించారు. Hi Madhukar, I hope you remember me. I'm from Karnataka, Mangalore. You may have moved on with your life, but my parents have been going through a lot because of you. Since past 2 months, they are going to police station dealing with the paperwork, stress and sleepless nights. Do you even know how it feels to see my parents go through this every day? They are worried about my future. What feels sad is to see your wife portraying herself as the victim on social media, while completely she is ignoring the pain that you have caused us. Also, you have taken money to her account. I am ready to provide all the documents that are needed. I don't want to defame anyone because I have so many other things to do with my life. Because of you, I have to take legal action, and I am ready to support all the evidences that are needed to seek justice. I don't want my parents to be in this situation. I want justice. If you have little humanity left, please take responsibility for what you have done. Face the truth instead of trying to change the narrative. I sincerely hope that no family should suffer like how I have suffered. That's all. Please refund my money. వీసా చీటర్గా ముద్రపడ్డ మధుకర్ జాగర్లమూడి సతీమణి చెప్పినట్లు శ్రీకృష్ణుడి పైన ఉన్న నింద ఏంటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే శమంతకమణి నింద అని తెలిసింది. సత్రజిత్తు అనే రాజు దగ్గర ఉన్న శమంతకమణిని అతని తమ్ముడు ప్రసేనుడు ధరించి వేటకు వెళ్తాడు. కానీ అతని సింహం చంపేస్తుంది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపేసి ఆ శమంతకమణిని తీసుకెళ్తాడు. అయితే ఆ శమంతకమణి కోసం శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపేశాడనే నింద కృష్ణుడి పైన పడుతుంది. అప్పుడు 28 రోజులు శ్రీకృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేసి శమంతకమణిని తిరిగి తీసుకొస్తాడు. మరి నందన గారు, మీ శ్రీవారు ఏమైనా కృష్ణుడి లాంటివాడా నిందను నిరూపించుకునేందుకు? కాస్ పేరుతో 500 మందిని దోచుకున్న పచ్చి మోసగాడని జనం చెబుతున్నారు. అది అబద్ధమని మీ వాడిని నిరూపించమనండి. ఈ ఎమోషనల్ వీడియోలు ఎందుకు చెప్పండి.